సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు నిందితులకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. కేసులో అరెస్ట్ అయిన తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్రావు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. పోలీసుల వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు ఈ మేరకు బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ తీర్పు వెల్లడించింది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ పోలీసు అధికారులు ప్రణీత్రావు, తిరుపతన్న, భుజంగరావు తమకు బెయిల్ ఇవ్వాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నిందితుల బెయిల్ పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బెయిల్ను నిరాకరిస్తూ తీర్పు వెల్లడించింది. మాజీ పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లు అయితే నాంపల్లి కోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నిర్మల ఫోన్లో అయితే సిద్ధంగా ఉన్నారు. నిర్మల. ఎస్ దీపిక, ఇప్పుడు తెలంగాణలో మాత్రం సంచలనం సృష్టిస్తున్న కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు. అది గత ఒక 3 నెలలుగా కూడా తెలంగాణ రాష్ట్రంలోనే అందరిని కూడా చాలా దిగ్భ్రాంతి కూడా చాలా గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే పలు అనుమానాలకు కూడా దారితీస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ 3 నెలల నుంచి కూడా మరి నిందితులుగా ఉన్న ప్రణీత్రావు, అలాగే భుజంగరావు, తిరుపతన్నలు కూడా 3 సార్లు కూడా బెయిల్ పిటిషన్ అయితే వేయడం జరిగింది నాంపల్లి కోర్టులో. మరి ఈ బెయిల్ పిటిషన్ కు వాళ్ళు కోర్టులో వేయడంతో కూడా వెంటనే పోలీసులు కూడా కౌంటర్ దాఖలు కూడా మరి వాళ్ళు నాంపల్లి కోర్టులో వేయడం కూడా జరిగింది. మరి పోలీసుల వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు అయితే మరి ఈ నిందితుల ముగ్గురు బెయిల్ పిటిషన్ అయితే తిరస్కరిస్తూ కూడా తీర్పు వెల్లడించి మరి వాళ్ళ బెయిల్ పిటిషన్ ను కొట్టివేయడం కూడా జరిగింది. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ పోలీసుల అధికారులు మాత్రం ప్రణీత్రావు, తిరుపతన్న, భుజంగరావు తమకు బెయిల్ ఇవ్వాలని కూడా నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సంగతి అయితే మరి అందరికీ తెలిసిందే. కానీ నిందితుల బెయిల్ పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు అయితే బెయిల్ నిరాకరిస్తూ తీర్పు వెల్లడించింది. ఎందుకు అనంటే ఇప్పుడు నిందితులకు బెయిల్ ఇచ్చి కూడా వాళ్ళను బయటికి పంపిస్తే మరి సాక్ష్యాధారాలు కీలక పాత్ర వహిస్తున్న నిందితులని తప్పించే అవకాశం ఉంది. అలాగే సాక్ష్యాధారాలను కూడా తప్పుదోవ పట్టించే ఆ అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో మరి నాంపల్లి కోర్టు అయితే వాళ్ళ బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ కూడా కొట్టివేయడం జరిగింది. మరి ఈ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావును కూడా మరి బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసి ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీపిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నిర్మల.